ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆజమాయిషీని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టాడు. సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు. దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్. That is the first time in the history of Andhra Pradesh or first time in the history of this country such kind of comfort is given. Got? Then you have not seen the GO kabatti chustunanu. Once you see the GO and also see the bond issue, this thing, both these things, if you read both of these things, then you will be in a better position to grasp it and understand. సార్ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం సార్. నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినానంటున్నావా? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షరీఫ్లమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం?